ఎక్స్పెక్టేషన్స్ మాత్రం మామూలుగా లేవు మాకు. బికాజ్ 2-3 మూవీస్ వరుసగా ఫ్లాప్ అయినాయి. సో ఈసారి చాలా గట్టిగా కంబ్యాక్ ఇస్తాడు రామ్ చరణ్ అన్న అని చెప్పేసి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాడా లేడా అనేది మన డౌట్. అవుతాడు అని చెప్పేసి నేను. సో నా ఒక్కదాని ఒపీనియన్తో ఇక్కడ పనిలేదు కదా, సో అందుకే అట్లా అన్నా. పెద్ద మూవీ కావచ్చు, ఏ పెద్ద సినిమా అయినా రాని, బట్ ఇప్పుడు టికెట్ రేట్స్ మాత్రం పెంచే అవకాశం లేదన్నట్టు లైక్ ఫిలిం వర్గాల్లో కొంచెం టాక్ నడుస్తుంది. సో అదేమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా సినిమా పైన? ఉంది, ఎందుకంటే చాలా తక్కువ కలెక్షన్స్ అయితే వాళ్ళకు కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పెట్టిన ప్రాఫిట్ అన్న రావాలి. కానీ అలా అని చెప్పి టికెట్స్ రేట్స్ మీరు పెంచితే నాలాంటి పూర్ పీపుల్స్, ఇప్పుడు రిచ్ కిడ్స్ అంటే ఎంతైనా చూస్తారు, లేని వాళ్ళు చూడాలనుకుంటే చాలా కష్టం అవుతుంది కదా. సో వాళ్ళ గురించి ఆలోచించి ఒక నంబర్ ఫిక్స్ అయ్యి, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అంత స్ట్రగుల్ అయ్యి మన ఎంటర్టైన్మెంట్ 3 hours చేస్తారు అంటే దాని వెనక కష్టం కొన్ని ఇయర్స్ ఉంటుంది వాళ్ళది.